అన్న ఇంకొక టాపిక్ చూసుకుంటే మనం మంగ్లీ గారి టాపిక్ అన్న. ఇంకోటేంది అంటే మంగ్లీ గారేమో ఆ కేస్‌కి, ఆ బాధితుడికి నాకెలాంటి సంబంధం లేదని మంగ్లీ గారు అంటుంటే, రోజుకొకళ్ళొచ్చి మంగ్లీది తప్పుంది అనేది వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే వచ్చి బయట పెట్టడం జరుగుతుంది. దీన్నెలా చూసుకోవచ్చన్న మనం? ఈ వార్త కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ చెప్పారు నేను ఈమెకు డబ్బులు ఇవ్వలేదు అని. అవును. మేము అదే చెప్పాము. ఆమెకి ఇవ్వనప్పుడు ఎందుకు లాగుతున్నారు అని. అందరూ కూర్చొని "ఏయ్ మంగ్లీ రా, నువ్వు రావాలి, నువ్వు రావాలి, నువ్వు" అని చెప్పేసి అందరూ లాయర్‌లను కూర్చోబెట్టి అప్పటి వరకు పనిలేని అదేంటి ఇంటర్వ్యూలు చేసుకుంటున్న యాంకర్‌లు కూడా ఏదో మేము సామాజిక సేవ చేస్తాం, వీళ్ళ తరఫున ఉంటామని చెప్పి ఎగిరెగిరి పడ్డోళ్ళు కూడా ఉన్నారు. మంగ్లీ, 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 మంగ్లీ. ఏమైంది మంగ్లీ? ఎందుకు రావాలి మంగ్లీ? వీళ్ళందరికీ ఎందుకు ఏం తీర్చాలి? ఆమెకు తెలిసేది జరిగింది, ఆమె దగ్గర ఉండి స్కామ్ చేసిందని చెప్పి వీళ్ళందరి వెర్షన్. మహా అడ్వకేట్లని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశారు. పెద్ద ఏందో చేసేసారు మొత్తానికి. అండ్ ఇది కాదు, ఇది డైవర్ట్ అవుతా ఉంది అని మేము చెప్తుంటేనేమో మీకు ఎంత ఇచ్చింది మంగ్లీ అని చెప్పి నన్ను తిట్టారు. ఇక్కడ ఏంటంటే విషయం, ఓ 10 మందో 20 మందో 50 మందో నీకు నాకు డబ్బులు ఇచ్చి మోసపోయారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేయాలి? నీ చేత నా చేత వాళ్ళకి డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలి. లేదా వాళ్ళ తరఫున నిలబడి నీ ఇంటి ముందు నా ఇంటి ముందు కొట్లాడాలి. నీతో కొట్లాడిన వేస్ట్, నాతో కొట్లాడిన వేస్ట్ అని అనుకుంటే మనం ఏం చెప్పామో మన కంపెనీ ఏంటో అదేంటో ముందుకు తీసుకెళ్ళాలి. లేదు అనుకుంటే ఇంకా ముందుకు తీసుకెళ్ళి నువ్వు మంగ్లీ పేరు కూడా వాడావు కదా, పోనీ అక్కడి నుంచి అని ఇప్పించు అని చెప్పి అలాగైనా అడగాలి. జస్ట్ ఒక ప్రొసీజర్ ఉంటుంది దీనికి. అలా కాకుండా వీళ్ళకి న్యాయం జరిగిందా లేదా, మీ తరఫున మేము ఉంటామని మాత్రం చెప్తున్నాం అంతే. వాళ్ళకి ఏం చేయట్లా. రోజు వాళ్ళని మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. అన్ని ఛానల్స్ తిప్పుతున్నారు. కూర్చోబెట్టి చెప్పండి ఏం జరిగింది, ఎలా డబ్బులు ఇచ్చారు? నేను అక్కడి నుంచి తెచ్చాను, ఇక్కడి నుంచి తెచ్చాను, అదమ్మాను ఇదమ్మాను ఇలా ఇచ్చాను. అవునా? ఏ చేత్తో ఇచ్చారు? ఎడమ చేత్తో ఇచ్చారా, కుడి చేత్తో ఇచ్చారా? ఇచ్చేటప్పుడు ఏమైనా రికార్డ్ చేసుకున్నారా? ఆ గంట అయిపోయింది, పోండి పోండి. న్యాయం ఎక్కడ జరిగింది? ఎవడికి జరిగింది? వాడి ఛానల్లో ఎంటర్టైన్ అయ్యాడు, చూసే వాళ్ళకు కూడా ఏదో మంచి కాలక్షేపం దొరికింది. అంటే ఎండ్ ఆఫ్ ద డే మంగ్లీ దొంగ అని లాస్ట్కి మళ్ళీ మంగ్లీ దారుణాలన్నీ బట్టబయలు చేసిన బాధితులు అని చెప్పేసి రాసేస్తాం. వాడేం బట్టబయలు చేశాడో ఏమీ లేదు. ఇంకొంతమంది రెడ్ హ్యాండెడ్గా దొరికిన మంగ్లీ అని చెప్పి ఆమె ఎవరో వచ్చారు. ఏమైంది? చూడండి ఎంత రెడ్ హ్యాండెడ్ దొరికి, అక్కడ ఏం దొరకలే. పాప ఆమె నిన్ను నమ్మి, నీకు గద్వాలంతా తెలుసు కదమ్మా, మొత్తం గద్వాల సంస్థానం అంతా నీదే కదా, అరుంధతి తర్వాత నువ్వే కదా, అక్కడ వాడెవడో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అసలు వాడికి ఏం కావాలి, వాడి గురించి ఏంటో కనుక్కొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అని చెప్పింది. ఈ గద్వాల్ మహారాణి ఏం చేసిందంటే డైరెక్ట్గా ప్రెస్ ముందు అని చెప్పేసి పెట్టేసింది. అక్కడ కూడా ఆమె ఏం బూతులు మాట్లాడలేదు, ఏమీ అనలేదు. వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కో అని చెప్తే నువ్వు చెప్పావు. చూడండి ఎట్లా దొరికిపోయింది. ఏం దొరికిపోయింది? అక్కడ నువ్వు మోసం చేసావు కదా. ఆ పిల్ల నిన్ను నమ్మి ఫోన్ చేస్తే నువ్వు ప్రెస్ ముందు కూర్చొని లైవ్లో పెట్టావు. నమ్మక ద్రోహం చేసింది నువ్వు. ఇప్పుడు గద్వాల్ మహారాణి కదా మోసం చేసింది, మంగ్లీ కాదు కదా. మరి రెడ్ హ్యాండెడ్గా మంగ్లీ ఎలా దొరికింది? సరే అక్కడి వరకు వదిలేద్దాం. నెక్స్ట్ అసలేం జరిగింది? ఇప్పటి వరకు కూడా మళ్ళీ అడ్వకేట్ వెర్షన్. అసలు ఈ మంగ్లీ ఎంత పెద్ద మంగ్లీ అంటే మంగ్లీ అని చెప్పేసి కూర్చున్నాడు. ఏం మంగ్లీ? ఏమైందంటే అసలు ఈమె మొత్తం స్కాము, 100 కోట్ల స్కాము. లేకపోతే ఆమె కారు ఎట్లా వస్తుంది, ముక్కుపుడికి ఎట్లా కొంటుంది, ఫ్రాక్ ఎట్లా కొంటుంది, చెప్పులు ఎట్లా కొంటుంది, నీకెందుకు ఎట్లా కొంటాయి ఆమె సంపాదన? అది నువ్వు చూసావా? నీకు తెలుసా ఆమె సంపాదన ఏంటో? తెలియదు కదా. దెన్ హౌ కెన్ యూ క్వశ్చన్? ఆమె మంగ్లీ సంపాదన అందరికీ తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలలో అందరికీ తెలుసు. మన కళ్ళ ముందే సంపాదించింది. 1000-1500కి TV9లో బంజారా గెటప్ వేసుకున్నప్పటి నుంచి నేను ప్రత్యక్షంగా చూసి చెప్తా. గోవాలో క్యాజినోలో కూడా న్యూ ఇయర్ నైట్ ఇచ్చింది. క్యాజినో న్యూ ఇయర్ నైట్ అంటే హార్డ్లీ 5 CR 10 CR కూడా తీసుకొని ఉండొచ్చు. లెక్కలు చెప్పుకోరు పాపం, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ట్యాక్స్ ఇష్యూలు ఉంటాయో మనకు తెలియదు అది. కానీ అండ్ నెక్స్ట్ ఈమె చేత క్యాంపెయినింగ్ చేయించుకుంటే మేము గెలుస్తామేమో అని తహతహలాడిన పార్టీలు కూడా ఉన్నాయి. తెలంగాణలో ఉన్నాయి, ఆంధ్రాలోనూ ఉన్నాయి. అవునా? రాజకీయ అంటే వాళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ఈ అమ్మాయికి? మన కళ్ళ ముందు మంగ్లీ సంపాదన కనబడుతుందా? నెక్స్ట్ పోనీ ఆ సంపాదన పక్కన పెట్టేసి సాంగ్స్, ఓ పదవి కూడా ఇచ్చారు, అదో సంపాదన. పాటలు, ఈవెంట్లు, ప్రైవేట్ ఈవెంట్లకు వెళ్తే బాగా డబ్బులు వస్తాయి. శివరాత్రి వచ్చిందంటే అక్కడికి వెళ్ళొద్ది అంతే. ఏ పేమెంట్ ఏంటని మనకు అనవసరం, కానీ బట్ బాగా సంపాదించి రోజు బిజీగా అయితే ఉంది. నెక్స్ట్ యూట్యూబ్ సాంగ్స్ ఏమో ఆ వ్యూస్ బట్టి దాని పేమెంట్ అర్థమైపోతుంది. అవునా? సినిమాలో పాటలు పాడింది, ఆ పేమెంట్లు మనకు తెలుసు. మరి ఇంక ఇవన్నీ తెలిసిన తర్వాత ఎలా మాట్లాడతారు? ఈ పిల్ల అది ఎట్లా కొన్నావు, ఇది ఎలా కొన్నావు? వాళ్ళ చెల్లిని దింపింది పాపం, ఇంట్లోనూ ఇల్లు చక్క పెట్టుకుంది.
అంతే. ఎవడో కట్టలు లెక్క పెడుతుంటే వాడు తమ్ముడు 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 అన్నారు. కాదురా మొహం చూడండి అంటే అయినా సరే ఈమెనే ట్రోల్ చేశారు. లేకపోతే ఇప్పుడు ఈ వ్యవహారం అంతని మంగ్లీ చుట్టూ తిప్పి బతకాలని కొంతమంది చూశారు. ఇప్పుడు ఎట్లా అంటే అఘోరి రాగానే అఘోరిని అడ్డు పెట్టుకొని కొన్ని క్యారెక్టర్లు వచ్చాయి. అవును. అనసూయ రాగానే అనసూయని అడ్డు పెట్టుకొని కొన్ని క్యారెక్టర్లు వచ్చాయి. నీకు తెలుసా? తెలుసు. మీడియాలో అంటే అసలు వాళ్ళు అనేసి కూర్చుంటారు అనమాట. అదే పనిగా కొన్ని ఎక్కడెక్కడ లేని చిల్లర్స్ అంతా వస్తుంది బయటికి. పక్కన ఉన్న వాళ్ళంతా పైకి వస్తారు. వాళ్ళు అన్ని ఛానల్ ఇంటర్వ్యూ వాళ్ళు ఫేమస్ అవుతా ఉంటారు ఆ టాపిక్ మధ్యలో. అట్లా ఇక్కడ ఈ వ్యవహారంలో అడ్వకేట్ అంతే, పెద్ద విషయం ఏం లేదు మనకి. ఓవరాల్గా ఏంటి, మంగ్లీకి ఏం తెలియదంట, అదంట ఇదంట అని ఒకవేళ తెలిసినా ఎవరు చెప్తారు? ఎవరు చెప్పడు. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా ఈ కంప్లీట్ స్కామ్ ఊర్లో ఒక హేమకాంత్ అనే ఒక ఆయన అప్పుడెప్పుడో ఈ చైన్ మార్కెటింగ్, ఆ మార్కెటింగ్, ఈ మార్కెటింగ్ ఏదో చేశాడు. ఈ మార్కెటింగ్ ఎట్లా ఉంటుందంటే ఇందులో జాయిన్ అయినప్పుడు నేను జస్ట్ 3,000 పెట్టి ఇలా ఉన్నాను, జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అయింది, ఈరోజు నేను ఆ 300 కోట్ల విల్లా నాదే, ఇది నాదే, అది నాదే, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకే తెలియదు, అంత సంపాదించానని వాళ్ళు చెప్తారు. అరే రే 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 అని చెప్పి వీళ్ళందరూ పెట్టుబడులు పెడతారు. అట్లాంటి చైన్ మార్కెటింగ్ సిస్టమ్ ఇంతకుముందు ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ బాగా నడిచినాయి ఇవన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళినా ఎవడో ఒకడు ఉంటాడనమాట, దా కూర్చో అని చెప్పేసి ఆ ప్రోడక్ట్స్ చూపించి బాగా రుద్దేవాళ్ళు వాళ్ళు. అట్లా అలోవెరా మీదో ఇంకో దాని మీదో ఇట్లాంటి బోల్డ్ అన్ని ప్రోడక్ట్స్ వచ్చేవి. సరే వాట్ ఎవర్, అది వదిలేద్దాం. అలాంటివి వీళ్ళు చేశారు. తర్వాత అదే అలవాటు పరుచుకొని వీళ్ళకి ఏంటంటే ఊర్లో కొంచెం పలుకుబడి ఉండేసరికి అందులో ఉన్న మధు అండ్ ఇంకొకడు, ఒకడు తెలంగాణలో, ఇంకొకడు కర్నూలులో ఇదే దందా నడిపించి షార్ట్ పీరియడ్లో వాళ్ళ ఊర్లో పెద్ద స్టార్లు అయిపోయారు. వీళ్ళ బర్త్డేలు వస్తే ఫ్యాన్స్ అందరూ బ్యానర్లు కట్టుకొని ఎగిరేది, వినాయక చవితి వస్తే వీళ్ళదే హవా, బోనాలు వస్తే వీళ్ళదే హవా, సమ్మక్క సారక్క వస్తే వీళ్ళదే హవా, దసరా బతుకమ్మ మొత్తం వీళ్ళదే హవా. మరి ఆంధ్రాలో ఏంటో మనకు తెలియదు. అయితే అక్కడ కర్నూలు దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడ మోసం చేసినోడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఊరు గుత్తి, ఆ గుత్తిలో పుట్టి పెరిగిన మంగ్లీ అని చెప్పి తెలిసింది వీళ్ళకి. ఎప్పుడు మన ఊరు ఆమె ఇంత ఎదిగింది, మనం కూడా మంచి తోపులం కదా, మన ఊర్లో మనం ఎటు తిరిగితే జనాలు వస్తున్నారు, మరి మన ఈవెంట్లకు కూడా మంగ్లీ రావాలి కదా, మంగ్లీ మన ఈవెంట్లకు రాదు, మనమే ఆమె దగ్గరికి వెళ్ళాలి. సరే పోదాం. ఓ పబ్లో ఎప్పుడో వెళ్ళారు, మేడం ఈ అంటే ఆమె కూడా హీ అనింది. మూతైతే తిప్పుకోదుగా. ఎంత గుత్తి అంటే మన గుత్తోళ్ళు వచ్చినప్పుడు పలకరియాలి, సెకండ్ ఇవ్వాలి, ఫోటో ఇవ్వాలి, ఇచ్చింది, అది పెట్టుకున్నారు చక్కగా. అప్పుడు పరిచయం అంతే. అంటే వీళ్ళు స్కాములన్నీ చేసి ఎదిగిన తర్వాత ఏదో చెయ్యాలనుకున్నప్పుడు కత్తిరింపుకి ఎవరినైనా పిలవాలి. ఎక్కడెక్కడి నుంచో ఎవరినో పిలవడం ఎందుకు, మన ఊరు మన గుత్తి మన మంగ్లీ ఉన్న తర్వాత ఇంకెక్కడికి ఎందుకని ఈమె దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత సమ్ టైం ఇక్కడ మధ్యలో ఇంకొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మంగ్లీ చిన్న చెల్లెలు కూడా పెళ్లి చేయాలి,